ఎద్ది లేదను చుంటిమో అది కలదు, ఏది లేదను చుంటిమో అది కలదు, ఏది కలదను చుంటిమో అది లేదు. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి లేవి దయ్యను మిశ్రంబు కానరయ్యా. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి లేని దయ్యను విశ్రంబు కానరయ్యా. లేని దయ్యను విశ్రంబు కానరయ్యా. That what you say is non-existent is actually present. That what you say is present is not there. Only God is present and there's no world as such. Understand this, watch this point. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, Embodiments of love, students, boys and girls. మానవ జీవితం చాలా ఉత్కృష్టమైనటువంటిది. Human life is very noble. ఇది కేవలము శరీర నిర్మాణం మాత్రమే కాక మేధాశక్తి ఎందుకును ఇది మరింత పవిత్రమైనటువంటిది. It's not only sacred physically, it's very important from the intellect viewpoint. ఇప్పుడే మీ యందు జన్మించినటువంటి జీవరాశులన్నిటికంటేను మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది. Of all of the beings, living beings born on earth, human life is sacred. అయితే ఈ ప్రాకృతమైన జీవితమునందు మానవ జీవితము అత్యల్పమైనటువంటిది. However, human life is short. ఈ మేధాశక్తి కూడాను చాలా పరిమితమైనటువంటిది. His intelligence is limited. ఈ పరిమితమైనటువంటి జీవితం నుండి ఈ పరిమితమైనటువంటి శక్తులను సద్వినియోగం చేసుకుని సార్థకం చేసుకోవటమే మానవత్వం యొక్క లక్ష్యం. The aim of human life lies in understanding the very purpose and making use of all the faculties within this limited span. కానీ ఈనాటి మానవుడు తన పరిమితమైన శక్తిని అమితంగా దుర్వినియోగం చేసుకుని తన జీవితంను వ్యర్థము గావించుకుంటున్నాడు. But man today is misusing all the limited power within him and wasting his time. నిజముగా ఈ మానవుని యందున్నటువంటి శక్తిని సద్వినియోగపరుచుకున్న ఎంతనో దేశమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించిన వాడవుతాడు. In fact, if he makes you proper use of the latent energy, he will certainly mold himself into an ideal person. దీనిని శ్రేయో మార్గమని చెప్తూ వచ్చింది వేదాంతం. Vedanta said, this is Shreyo Marga, the other Preyo Marga. శ్రేయో మార్గమే నివృత్తి మార్గము, శ్రేయో మార్గమే ప్రవృత్తి మార్గము. Shreyo Marga is inward, Preyo Marga is outward. కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క శ్రేయో మార్గమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore, we have to understand this inward path, Shreyo Marga, clearly. శ్రేయో మార్గము ఏమి చెయ్యాలి అని చెప్తుంది. What is it that it advocates? శ్రేయో మార్గము ఎట్లా చెయ్యాలి అని బోధిస్తుంది. The outward will tell you the procedural aspects. కనుక నీ శ్రేయో ప్రేయస్సులు ఉండేటువంటి అంతరాత్మములు ఏమి చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనేటువంటి విధానాన్ని గుర్తింపచేస్తుంది. All said and done, both these things will tell you what is to be done, how it is to be done. శ్రీరాముడు చిత్రకూట పర్వతం పైన ఉండినంత వరకు అనేక మంది ఋషులు సమావేశమై ఈ ప్రేయస్సునకు శ్రేయస్సునకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసములు సంప్రదిస్తూ వచ్చారు. So long Sri Rama spent his time on Chitrakuta mountain, all sages gathered there and discussed at length these two paths. సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహర్షులు
రామ దర్శనము గావించుకొని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సమావేశము మాకెప్పుడు లభ్యమవునా అని ఎంతో కాలం నుంచి కాచుకున్నటువంటి వారు. In fact, the renunciants over there have been longing for such an opportunity. నిత్యము రాముల సన్నిధి యందు ఇలాంటి సమావేశములు జరుపుతూ మానవత్వం యొక్క దివ్యత్వాన్ని, దివ్యత్వం యొక్క పవిత్రతను, పవిత్రం యొక్క ఆత్మతత్వాన్ని కూడాను విమర్శించుకుంటూ వచ్చారు. Every day they were basking, enjoying the darshan of Rama. They have been discussing, deliberating on the divinity latent in man. ఈ లోపల భరతుడు రావటము, అనేక విధములుగా ప్రార్థించటము, కానీ వల్లదని గట్టిగా చెప్పటం చేత ఈ యొక్క ఆశను విరమించుకొని పాదుకులు తీసుకొని అయోధ్యకు చేరిపోవటము జరిగింది. In the meantime, Bharata came and prayed to Rama to return, and Rama refused. Therefore the proposal is dropped. Ultimately Bharata left with the divine sandals. ఈ యొక్క సమావేశంలన్నీ ముగిసిన తర్వాత చిత్రకూట పర్వతము ఒక విధమైనటువంటి యొక్క ప్రళయంగా మారుతూ వచ్చింది. After this deliberation conference, the entire Chitrakuta mountain appeared. It is a time of extinction or annihilation. ఉన్న మహర్షుల లోపల అనేక విధమైనటువంటి ఆపోహలు చెలరేగుతూ వచ్చాయి. There are so many mental agitations among the sages gathered there. వారి సాధనలు కూడా సక్రమంగా జరగలేకపోతున్నాయి. They could not continue their spiritual pursuits. ఒకరిలో ఒకరు గుసగుసలాడుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చారు. They started murmuring, whispering towards each other. ఈ విషయములకు కారణం ఏమిటి అని అనేక విధములుగా కూడా విచారిస్తూ వచ్చాడు శ్రీరాములు. Sri Rama thought for a while the reason behind all this. కానీ ఈ విచారంను గుర్తించినటువంటి ఒక మహర్షి, వృద్ధుడైనటువంటి వాడు రాముల దగ్గరికి ప్రవేశించి, ఓ రామచంద్ర, నీలో ఎట్టి దోషము లేదు. An old saint came, "O Rama, there is no mistake, no defect in మీరు you. ధర్మస్వరూపులు, You are the embodiment of dharma. సత్యవాక్ పరిపాలకులు. You uphold truth. కానీ ఈ ప్రదేశమునందు ఈ విధమైనటువంటి సమావేశంలో జరగటము గుర్తించినటువంటి రాక్షసులు మితిమీరిపోతున్నారు. The demons have come to know of this congregation conference here, and therefore they are very much enraged. క్రమక్రమేణా చిత్రహింసలు అధికమైపోతూ వచ్చాయి. More and more of violence was taking place. ఋషుల యొక్క సాధనలకు చాలా ఆటంకములు జరుగుతూ వచ్చాయి. There are many obstacles on the way of this spiritual కనుక pursuit. చిత్రకూట పర్వతం పైన ఉండినటువంటి ఒక ఋషులు ఈ చిత్రకూట పర్వతంను విసర్జించి మరొక ప్రదేశంలో ప్రవేశించాలని తలుచుకుంటున్నారు. Therefore all sages were planning to leave the Chitrakuta mountain and to go elsewhere. స్వామి, ఇంత మాత్రమే కాదు, Swami, not only this, మీరు కూడాను గృహస్థులు, you are also household. మీరు కూడాను ఈ చిత్రకూట పర్వతాన్ని త్వరగా వదలటం మంచిది అన్నాడు. They also said, pleaded with Swami, it's also good if you also మీరు leave this spot. శక్తివంతులే, You are powerful. శక్తి సామర్థ్యులే, You have all packaged. అయినప్పటికీ స్త్రీలతో ఉండటం చేత ఇది చాలా ప్రమాదకరమైనటువంటి యొక్క ప్రదేశంగా మారుతున్నది. Since there are women around, it's a dangerous spot. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి Where are we to go now? అని from ఆ here? ఋషులందరూ కూడాను కొన్ని రకమైనటువంటి యొక్క సంప్రదింపులు జరిపి అక్కడ నుంచి ఒక విధమైనటువంటి యొక్క దండకారణ్యంలో ప్రవేశించాలని ఊహించారు. All sages consulted among themselves and decided to go over to Dandakaranya. ఈ దండకారణ్యంలో ప్రవేశించిన తక్షణమే The moment they stepped there, విరాధుడనేటువంటి రాక్షసుడు సీతను అపహరించాడు. a demon by name Viradha kidnapped all women there. సీతను అపహరించిన తక్షణమే సీత చాలా గోల చేస్తుండాలి. Because they were kidnapped, there's a lot of agitation. నన్ను ఏ crying. విధంగానైనా రక్షించమని రామలక్ష్మణులను ప్రార్థిస్తూ ఉండాలి. They went on praying that they should be rescued and ఆ protected. విరాధుడు ఒక్కటే మాట చెప్పాడు, Viradha said only one మీరు thing. ఈ అరణ్యంలో బ్రతకవాలనుకుంటే సీతను మర్చిపోండి అన్నాడు. If you want to live in this forest, forget Sita, he said. ఇంకా సీతను నేను వదలటం లేదు. He said, I am not going to leave. సీత నీ సీత కాదు ఇంకా Sita doesn't belong to you అని any longer. కఠినంగా తాను ఈ విధమైనటువంటి యొక్క మాటలు మాట్లాడాడు. And he used all harsh words. ఇది విన్నటువంటి రాములు Rama having heard అమిత క్రోధుడై విరాటుని పైన అనేక రకమైనటువంటి యొక్క యుద్ధములు జరపడానికి ప్రయత్నించారు. listening to all this, Rama was prepared to fight with this Viradha. ఈ యొక్క అంబులకు తాళలేక విరాట్ సీతను వదిలిపెట్టి రామలక్ష్మణునితో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు. As he could not bear all this, he dropped his arrows there. ప్రయత్నించటమే కాకుండా ఈ విరాజుడు రాముని ఒక చేతిలో లక్ష్మణుని ఒక చేతిలో పట్టుకుని పరిగెత్తాడు.
Not only he just left the arrows there, he started running, catching hold of Rama అప్పుడు Lakshmana. సీత మరింత బాధపడుతుంటున్నది. Sita was more ఈ sad. క్రూరముగా ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల, రాక్షసులు ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల నన్ను ఒంటరిగా వదిలిపోతున్నారా, నా ప్రాణంను కూడా తీసుకుని పోండి అని ప్రార్థిస్తూ ఉంటుండాలి. Sita went on crying and praying, I am left here all alone in this forest. Why don't you take me also along with you? ఈ విధంగా ఉండినట్టే రామలక్ష్మణుడు ఈ విరాధుని చేతులు రెండు ఖండించారు. As things went on, Rama Lakshmana ఎన్ని cut అంగములు off the hands of ఖండించినప్పటికీ Virata. ఈ విరాధుడు ప్రాణం పోలేదు. Virata didn't die. తక్షణమే విరాధుడే చెప్పాడు, Immediately he said, అయ్యా నేను శాపం చేత ఈ రూపంను ధరించాను. I have taken this form because of the curse. నేను ఒక గాయకుడను, I am a singer. కానీ నేను ఒక శాపం చేత దోషమును గావించటం చేత నీ రాక్షస స్వరూపాన్ని పొందవలసి వచ్చింది. Because of this so many mistakes I committed, I was cursed. నన్ను ఏ విధంగా మీరు హింసించినప్పటికీ నాకు మరణము రాదు. You may try to punish me, but I am not going to die. నన్ను మట్టిలో వేసి బూడ్చండి అన్నాడు. You bury me, he said. అదే సమయం నందు లక్ష్మణుడు పెద్ద గుంత తీసి ఆ విరాజుని అందులో బూడ్చివేశాడు. Lakshmana dug a big pit and buried him there. అప్పుడు విరాజుడు చెప్పాడు, And Virata said, ఓ రామచంద్ర, O Ramachandra, నీ నిమిత్తమై శరభంగుడు చాలా కాచుకొని ఉన్నాడు. O Rama, Sarabhanga sage is waiting for you. మీరెక్కడ జీవించడం మంచిదో శ్రేయస్సు అవుతుందో ఆ యొక్క విషయమును శరభంగుడు మీకు తెలపగలడు. Sarabhanga will tell you a good place where you should go. కనుక మీరు తక్షణమే శరభంగుని ఆశ్రయించండి అన్నాడు. Better you approach Sarabhanga sage. కొంచెం దూరం నడుచుకుని పోతుండగానే ఇదే శరభంగ ఆశ్రమం అని తెలిసింది. As they are walking, they have come to know that it's the place of Sarabhanga. శరభంగుడు కూడా ఏ విధంగా కాచుకుని ఉన్నాడంటే, How Sarabhangudu sage was waiting. ఈ యొక్క చకోర పక్షులు ఈ యొక్క నీటి బిందువులకై ఆశించినట్టుగా రామ దర్శనమునకై ఈ శరభంగుడు క్షణములకు ఎదురు చూస్తూ వచ్చాడు. Just as Chakora birds wait for raindrops, the sage Sarabhanga is waiting for Rama. చూచాడు రాములను. Rama saw. రామా, నేను జీవించినందుకు నేను ధన్యుడైనాను. My life is redeemed having seen you. నాకింక జీవించనక్కర్లేదు. I don't need to live. అనేక పర్యాయములు స్వర్గము తీసుకుని పోవడానికై వచ్చారు. Many times I was about to be taken to heaven. కానీ శ్రీమన్నారాయణమూర్తి మానవాతారంతో ఈ జగత్తునికి వచ్చాడని, దండకారణ్యంలో ప్రవేశిస్తున్నాడని నేను విన్నాను. I have come to know that Lord himself has incarnated in his human form and he is in Dandakaranya. వెతకబోయిన తీగి కాలికే చుట్టుకున్నట్టుగా నా భగవంతుడు నాకెందుకే వస్తున్నాడు కదా అని నేను ధైర్యం చేత ఓపిక పట్టుకుని ఇంతకాలం జీవించాను. I picked up courage and I am patient all the while waiting for your arrival. మిమ్మల్ని దర్శించాను. I have seen you. నేను ధన్యుడనైనాను. I am redeemed. అయితే కొంతసేపు ఉండండి అన్నాడు. Stay here for some time. అక్కడ రామలక్ష్మణుడు సీత ఉండంగానే ఈ యొక్క చితిని పేర్చుకున్నాడు. As Rama, Lakshmana, Sita were there, he kept fire there. వీరు చూస్తుండగానే ముగ్గురికి నమస్కారం చేశాడు. ఆ యొక్క చితిలో పడిపోయాడు. He did namaskar to both of them and jumped into the fire. చితి భస్మమైపోయింది ఈ శరీరం. And the body is burned. అక్కడ నుంచి కూడా ఒక వ్యక్తి బయలుదేరింది. There started a person. అతనే తుమ్మురుడు. He is Tumburu. అతనే గాయకుడు. He is the singer. ఆ శాపము చేతనే ఈ తుమ్మురుడు ఈ విధమైనటువంటి యొక్క రూపం ధరించాడు. Tumbura, the singer, is cursed, therefore has తిరిగి taken this రాములకు form. నమస్కరించి తన స్వస్థానములకు వెళ్ళాడు. He did namaskar to Rama and went అప్పుడు on. చెప్తూ వచ్చాడు, Then he started telling, మీరు ఇక్కడ జీవించడానికి వీలు కాదు. it's not possible for you to stay here. మీరు అగస్తాశ్రమం చేరండి. You reach Agasthyasrama. అక్కడి నుంచి కూడా అగస్త్యుడు మీరు ఎక్కడ జీవించడం ఉత్తమమో తానే మీకు బోధిస్తాడన్నాడు. Thereafter, sage Agastya will tell you the best place for ఈ you to వస్తూ go. ఉండగానే సుశిక్షుని యొక్క ఆశ్రమం చేరింది. As they were passing by, they reached another ashrama. ఈ ఆశ్రమంలో ఒకనాడు ఉండి అక్కడి నుంచి అగస్తాశ్రమంలో ప్రవేశించారు. From there, they went to Agasthyasrama. ఈ ఋషులకందరికి కూడాను ఇతను సాక్షాత్ నారాయణమూర్తి అని తెలుసు. All sages know that Rama is the very incarnation of God. కానీ జరగవలసినటువంటి కార్యములకు అడ్డు తగులుతుందని ఎవ్వరూ ఏ రహస్యాన్ని కూడా చెప్పలేదు. Nobody revealed the secrets because they don't want any obstacles to come on the way. అగస్త్యుడు కూడాను తమ ఆశ్రమంలో ఉంచుకోవటం చేత రామ సంకల్పానికి విరుద్ధమవుతుందనే ఉద్దేశంతో, రామ నీవు కొంత దూరం లోపల వెళ్లి అక్కడ పంచవటి అనేటువంటి ఇది ఉంది గోదావరికి దగ్గర, అక్కడ మీరు జీవించండి అన్నారు. Even Agastya
Didn't keep quiet there. He told Rama, better you go to Panchavati and spend some time over ఈ there. పంచవటి అంటే దీనికి అంతరార్థం కూడా ఉంటుండాలి. Panchavati has inner significance. పంచవటి అంటే ఎక్కడో గోదావరికి ప్రక్కలో ఉండినటువంటి యొక్క ఆశ్రమం కాదు, లేక పవిత్రమైన స్థానము కాదు. Panchavati is not merely a sacred place, the one అన్నమయ, by Godavari. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోసమైనటువంటి ఈ పంచవటి యొక్క అంతర్భాగమే, ఈ అంతర్కోశమే పంచవటి. Panchavati signifies all the 5 life principles, 5 life sheets. That is the food, the life, అక్కడనే the మీకు mind and the తగినటువంటి bliss. యొక్క భద్రత ఉంటుంది అన్నాడు. There is security. అక్కడ చల్లని జలము, There's cool water. తీయని కాయలు, The sweet fruit. అనేక విధమైన ఫలములు మీకు లభిస్తాయి. You have many varieties of సుఖముగా food. జీవించవచ్చును అన్నారు. You can lead a comfortable life. సమశీతోష్ణంగా ఉంటుంటాది. It's good climate. కనుకనే అక్కడ వాతావరణం కూడా సరైనటువంటిదిగా ఉంటుంది. The environment is very good. మీరు రాజకుమారులు, You are princess. తప్పక మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడు. Only you go over there. అంటే అగస్త్యుని యొక్క ఆలోచన ఏమిటి? What is the thought of Agastya? అగస్తాశ్రమంలో ఉంటే సీతాపహరణ జరగదు, సీతాపహరణ జరగకుండా ఉండినప్పుడు ఈ రాక్షస సంహారం కూడా జరగదు. కనుకనే ఇతను ఎట్టైనా ఆశ్రమం నుంచి దూరం పంపాలని సంకల్పం చేతనే అగస్త్యుడు ఈ ప్లాన్ వేశాడు. If Rama and Sita are to still spend time with Agastya, the Sita cannot be abducted. Thereafter, the demons cannot be killed. Therefore, he directed them to move over to Panchavati. కనుక అక్కడ పంచవటిలో ముగ్గురు కూడాను చక్కని పర్ణశాలన వేసుకొని అందులో కాలం గడుపుతూ ఉన్నారు. All the 3 reached Panchavati, built a beautiful hut and spent time there. ఇంతే కాకుండా Not only this, ఈ రాముడు, లక్ష్మణుడు నిరంతరం కూడా ఏదో ఒక జీవహింస జరుపుకుంటూ వచ్చారు. Rama and Lakshmana, they noticed the violence all around. సీత చాలా బాధపడుతూ వచ్చింది. Sita was feeling very sad. ఒకనాడు పర్ణశాలలో కందమూలాదులకు కనుకుంటున్నాయి లక్ష్మణుడు వెళ్ళగా సీత రాములను సమీపించి, నాథ, కోరికలు కలిగినటువంటి వారికి 3 దుర్గుణములు ఉంటుంటాయి. When Lakshmana went there to collect all the tubers and the leaves, Sita pleaded with Rama, tell there are 3 bad qualities. మొదటిది అసత్యమాడటం, 1, uttering lies. రెండవది పరపతిని గమనించటము, Observing the wife of someone else. మూడవది ఈ విధమైన యొక్క దీంతో హింసను జరపటము. Resorting to violence. ఈ దుర్గుణములు ఉన్నటువంటి వానికి ఈ 3 కూడాను పరమ ప్రాపర్టీస్ గా ఉంటుంటాయి వాళ్లకు. For a bad person, these are 3 bad qualities of the property. అనగా ఇది యవ్వనంలో ప్రాప్తించేటువంటి యొక్క దుర్గుణములు. These are the bad qualities that step in the age of youth. ఈ వయసు లోపల ఈ దుర్గుణములు ప్రవేశించినా ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమి ఉండదు. And once these 3 qualities are there will be no human quality. అయితే నీ యందు 2 క్వాలిటీస్ మాత్రం చాలా దృఢంగా నేను నమ్ముతున్నాను. You have very good qualities too in you. మొదటిది అసత్యము, మీరు చెప్పరు. Falsehood, you never utter a lie. ఇంత పూర్వము మీరు అసత్యం ఆడలేదు, Never before. ఇప్పుడు ఆడటం లేదు, Not now. ముందుకు కూడా మీరు అసత్యం చెప్పరు. Nor in future. కనుక మీరు సత్యస్వరూపులు. You are the form of truth. దీన్ని నేను పరిపూర్ణంగా విశ్వసించాను Have full faith in that. అనేటప్పటికీ రాముడు చెప్పాడు, And Rama said, పత్తుల చేత పతిని సద్గుణములు గలవాడనేటువంటిదిగా వర్ణించటమే నిజమైన పతికి సరైనటువంటి గుణము అన్నారు. to gain a recognition from wife is a good testimonial for the పతి husband. మంచివాడు అనేటువంటిది సతే అంగీకరించాలి కానీ మరొక అంగీకరించడానికి వీలు కాదు. It's the wife who should certify that the husband is good. అప్పుడే పతి అనేటువంటి పదములకు సరైన విలువ ఉంటుంటాయి. Then the husband will have value. కనుక సీత, నీవు నేను సత్యవంతుడని నీవు అంగీకరించావు, అదే నా సంతోషం అన్నాడు. So Rama said, Sita, you accepted that I speak truth. I am happy about ఇంకా it. రెండవది Second, పరపత్ని గమనం అనేటువంటిది మీలో లేదు. you don't have that bad quality of staring at wives of others. ఇతర స్త్రీలను చూడటమే ఒక పెద్ద చెడ్డ క్వాలిటీ. It's a bad quality to stare at women. ఎప్పుడూ చూడలేదు. You never looked at them. ఈం సీత మమ పతి, మన పత్ని అనగా జనకుడు చెప్పాడు, ఈం సీత. Janaka said, she is my daughter, Sita. ఎక్కడో చూస్తున్నావు రామ, సీత ఇక్కడ ఉంటుండాది. Rama, you మమ are పుత్రి looking, ఈం సీత అన్నాడు. you are looking in a different direction, Rama. Here is my అప్పుడు కూడా నువ్వు Sita నన్ను మీరు daughter. చూడలేదు. Even then you didn't look at her. కారణం ఏమిటి? What's the reason? వివాహమయ్యేంత వరకు కూడాను ఒక స్త్రీని చూడకూడదు అనేటువంటిది పెద్ద ప్రామిస్.
You have taken a promise that ఇది you పెద్ద will, గుణము. it's a very good, great ఇలాంటి quality. గొప్ప గుణం అనేటువంటిది మీలో ఉంటుండాలి, అది నేను గమనించాను. You have got this great quality, not look at any woman until you are అది మీ married. ధర్మము. That is dharma. కనుకని సత్యం వద ధర్మం చెర అనేటువంటిది మీ యందు ఈ రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణంలో నింది. There's direct evidence with regard to these two principles that you ఇంకా tell to మూడవది follow dharma. హింస. Third, violence. దీనిని నేను అంగీకరించనండి. This I don't accept. మీరు తాపస వేషమును ధరించి అరణ్యములో సంచరిస్తూ ఈ యొక్క ఆయుధములు చేపట్టి నీ యొక్క ఏమాత్రం కూడా నీకు అపకారం చేయనటువంటి యొక్క జంతువులను హింసించడము ఇది సరైనటువంటి ధర్మం కాదనింది. You are wearing the attire of a renunciant, spending the time in the forest. You carry all the weapons, but you kill animals. This I don't అయోధ్యలో accept. జీవించేటప్పుడు నీ ఆయుధాలు నీకు అవసరం. When you are in Ayodhya, you need all the కానీ weapons. అరణ్యములో తాపసన్వేషంతో నీవు సంచరించే సమయంలో ఆయుధాలు ఉపయోగించకూడదు. In the attire of renunciant, you should never make use of weapons. ఈ ఆయుధములు ఉపయోగించడమే కాకుండా Not only making use of them, ఈ మృగములు నీకేం అపకారం చేస్తున్నాయి? what harm the animals have ఈ done to రాక్షసులు you. నీకేం అపకారం చేయటం లేదు కదా, They are not doing any harm. నీ జోలికి రావటం లేదు కదా. They don't అలాంటి find your పరిస్థితిలో way. నీవు నిష్కారణంగా దీనిని హింసించడము ఎంత తప్పు. It's a big mistake to harm them. ఏనాడు కూడా నువ్వు సీత నోరెత్తి ఈ విధంగా పలికినటువంటిది కాదు. Sita never said like that at any time before. కానీ పురుష సింహమునకు ఉండవలసినటువంటి లక్షణములు నీలో రెండు మాత్రమే ఉన్నది, మూడవది లేదు. There, the lion of man should have two qualities you have, but the third quality is missing in ఆదర్శ you. పురుషుడు నీవు. You're an ideal man. అలాంటి వాని దగ్గర హింస అనేటువంటి పదము ఉండకూడదు. You should not resort to violence. అప్పుడు మెల్లగా రాములు నవ్వుతూ, సీత నీవు చెప్పినది నిజమే, Rama smilingly said, Sita, what you said కానీ is true. మునులకు తాపసులకు ఋషులకు అనేక రకమైనటువంటి కష్టములు కలిగిస్తున్నారు రాక్షసులు. Demons have been putting to suffering all the sages and saints నీకు in నా వలన Israel. ఏమి సహాయం కావాలని నేను అడగక పూర్వమే వారే వచ్చి నా సహాయాన్ని కోరుతున్నారు. I never asked. They themselves pleaded with me for my help. హే రామ, మా కష్టములు దూరం చేయి, ఈ రాక్షసులు సంహరించు, మా తపస్సులకు భంగం కావించుగా చూసుకో. They all prayed to me, wanting my help, so that they can carry on with their yaga. కనుక వారికి నేను వాగ్దానం ఇచ్చాను, I made a promise to them. సీతనైనా వదులుతాను, I'm ready to give up Sita. లక్ష్మణ్ణైనా వదులుతాను, కానీ నా ప్రామిస్ నేను వదలను. I'm ready to give up Sita. I'm ready to give up Lakshmana, but I ఇది never go back to పాపమో promise. పుణ్యమో, Either sin or a merit. యజ్ఞయాగాది క్రతువులు చాలా పవిత్రమైనటువంటివి. Yajna yagas are sacred. వాటిని సంరక్షించడము, వాటిని ఆచరించేటువంటి ఋషులను నేను పోషించడము ఇది నా కర్తవ్యం. It's my responsibility to take care of all the sages and saints and to protect the yajnas and yagas. కనుక నేను వారికి వాగ్దానం చేశాను, So I made a promise. చెప్పిన మాటను తప్పను. I'll not go back to the promise given. పలికి బొంకుట కంటే పాపమున్నా There cannot be any, ఇంతకంటే మహా పాపమేమిటి? can there be any other sin worse than మాట that? ఇచ్చి వదులుకోవటం కంటే పాపముందా? Having given a promise, if you drop it, ఈ give హింస it up, చేయటంలో is the కూడా worst sin. పాపం లేదు, కానీ చెప్పి తప్పిపోవటంలో పాపం ఉంది. But this is the worst of the sins to go back the promise. సీత, నీవు దీన్ని మర్చిపో. Sita, you forget this. హింస చేయక తప్పదు, Violence is a must, నా నిమిత్తమై కాదు, not for my sake. కేవలము ఈ తపస్సులు చేసేటువంటి తపస్సుల యొక్క శ్రేయస్సును కోరి, It's only for the welfare of the sages who have undertaken penance. ఇంతే కాక యజ్ఞయాగాది క్రతువుల వల్ల దేశములకు ఎంతో శ్రేయస్సు కలుగుతుండాలి. Not only this yajna yaga will ensure కాబట్టి welfare of the world. శ్రేయస్సు నిమిత్తమై నేను ఈ హింసను చేయక తప్పదు అన్నాడు. It's only for the welfare and the progress of the world I must do this violence. తిరిగి సీత పాదములంటి క్షమించమని ప్రార్థించింది. Sita caught hold of his నాకు feet and తోచినది sought నేను pardon. చెప్పినాను. I just expressed. భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమును గరపుగా పడతులెప్పుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని. పతికి అనేక విధమైనటువంటి హితములంతా బోధిస్తూ వచ్చింది మండోదరి. Mandodari went on giving good teaching. ఆమె హితములను తాను మనసారా తీసుకోవటం చేతనే సీతను ఏ విధంగా కూడా హింసించలేకపోయాడు. Because he accepted what all Sita said good, he didn't put her any కనుక suffering. సాత్వీమణులైనటువంటి స్త్రీలు అనేక విధములుగా ప్రజలకు బోధించవలసినటువంటి యొక్క రైట్ కూడాను వారికి ఉంది. So
So all chaste women have got this responsibility వారు to teach their దారి husband. తప్పిపోయినప్పుడంతా కూడాను సరైన మార్గంలో ప్రవేశించడానికి స్త్రీలు కూడాను వారికి అధికారం ఉంటుండాలి. Women have got right to correct their husbands when they are all on the wrong ఎందుకనగా path. వారు అర్ధాంగి. Because they are half body. అంతేకాదు Not only this. వారి యొక్క జీవితం లోపల ఇల్లాలు దీనికి తగినటువంటి బాధ్యతలంతా వహించినటువంటిది. The woman is called Illalu, that carries the burden of the house. కనుక రామచంద్ర నీవు చేస్తున్నటువంటి విషయంలో నాకు చెప్పే అధికారం ఉంది, నేను చెప్పాను. Therefore Ramachandra, I got every right, therefore I told you. నేను నీ అర్ధాంగిని, I am your half నీ body. ధర్మపత్రిని, And your నీ wife. ఇల్లాలను, నీ గృహలక్ష్మిని. And every నాకు అంత one మాత్రం of you. అధికారం లేదా? Don't I have that right? నీవు చేసేది ఇప్పటికైనా కూడా అది తప్పే. Even now I say what you do is wrong. నీవు అంగీకరించు లేక నీవు విసర్జించు, తప్పు తప్పే. You accept it or not, it's a mistake. ఈ పులులు సింహాలు నీ జోలికి ఏమైనా వచ్చినాయా? The lions and tigers have వాటి not పాటికి come అవి your ఏమో way. దారి తప్పి వెళ్ళిపో అడవులో జీవించవలసినటువంటివి. ఆ మృగములు తన స్వస్థానంలో తాము జీవిస్తున్నాయి. The lions and tigers are moving in their వాటిని own ఎందుకు way. మీరు కొట్టడం? Why should you kill them? ఇంకా ఋషులు, మీరు రాకపోయిన పూర్వం కూడాను ఆ ఋషులు ఈ అరణ్యంలో జీవిస్తున్నారు. The sages are here even prior to your coming here. మీరు చిక్కారు కదా అని మీ దగ్గరికి వచ్చి వారు ప్రార్థిస్తున్నారు. Because you are here, they pray to you. కానీ అంత మాత్రం చేత ఈ విధమైనటువంటి రాక్షసుని హింసించకూడదు. For that reason, you should not harm anybody. రాక్షసుడు నీపై ఏమైనా అపకారం చేసినప్పుడు నీవు దానికి ప్రత్యుపకారం చేయొచ్చు. If demons did anything to you, you can certainly react. ఈ మాటలు ఏమాత్రం కూడాను రాముని చెవులకు పోలేదు. Rama didn't pay any heed to రామునికి these ఒక్కటే words. ఒకటి, ధర్మ సంస్థాపనార్థము, ధర్మమే నేను సాధించాలి. Rama came for the establishment of నా dharma. కంటెదురుగా ఎవరైనా బాధలు పడుతుంటే నేను సహించలేను. I cannot bear if anyone is suffering in front of పవిత్రమైన me. కార్యములు ఆచరించేటువంటి ఋషులను నేను రక్షించక తప్పదు. I am bound to protect the sages that do sacred acts. కనుకనే దైవం అనేటువంటిది ధర్మాన్ని రక్షించినప్పుడే ధర్మమే దేశాన్ని రక్షిస్తుంది. Therefore, when God protects dharma, that dharma will protect the కనుకనే country. ధర్మో రక్షతి రక్షితః. ధర్మయేవ హతో హంతి. ధర్మమును మనం హతం చేస్తే ధర్మమే మనమును హతం చేస్తుంది. If you kill dharma, that very dharma will kill you in turn. కనుక సీత, నీవు ఈ విషయంలో నీవు జోక్యం తీసుకోవద్దు So Sita, don't interfere in this matter. అనింది. ఆమె చాలా బాధపడి, ఈ దండకారణ్యం రావటమే నాకు ఒక దండనగా ఉంటుండాలి. She felt it's a sad thing to step into Dandakaranya. ఎందుకు ఈ దండకారణ్యం వస్తుంది? Why? మరొక అరణ్యమునికి ఎక్కడైనా పోయి ఉండకూడదా? We would have gone to ఈ separate. దండకారణ్యంలో ఇంతే కాదు, ఇంకా ఎన్నెన్ని ప్రమాదములు సంభవిస్తాయో What accidents, incidents await in future. అని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుండాలి. She was feeling very sad within herself. పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీల యందు ప్రతి ఒక్కటి భవిష్యత్తు కూడాను ప్రతిబింబిస్తూ ఉంటుంటాది. In the hearts of women with pure hearts, all the future incidents will reflect. వసంతకాలం బయలుదేరింది. The winter season. పచ్చని ఆకులు చెలరేగినాయి. There's greenery around. చల్లని గాలులు వీస్తూ వచ్చాయి. Cool breeze. మృగములంతా కూడా సంచరించడం తగ్గిపోయింది. All animals are not ఈ actively సమయాన్ని moving. పురస్కరించుకున్నాడు. It took the time. వచ్చింది ఒక బంగారు లేడి. There came a golden deer. సీతకు తెలుసు Sita knows. ఈ ప్రపంచంలో బంగారు జింక లేదని తెలుసు. Sita knows that there cannot be a golden deer. సర్వసంగమును సర్వమును త్యాగం చేసినటువంటి సీతకు ఈ బంగారు లేడిపైన ఎందుకు ఆశ కలిగింది? Sita sacrificed everything. Why should you? తన సర్వ నగరములను రాజ్యమును అన్నిటినీ త్యజించింది. She sacrificed her kingdom and everything. అన్ని త్యజించడం చేతనే రాములను పొందగలిగింది. Because she sacrificed, she could have Rama. ఎప్పుడు ఈ యొక్క జింకను కోరిందో రాములు దూరమయ్యాడు. The moment she desired this golden deer, she is away from Rama. కనుకనే త్యాగేనేకి అమృతత్వ మానసు, త్యాగం చేసినప్పుడు రాములు దక్కాడు. Because of sacrifice, she could have Rama. ఆశను పెంచుకున్నప్పుడు రాములు దూరమయ్యాడు. It's only the desire that has taken away from Rama. రామ, నాకు ఈ జింకను కావాలి. Rama, I want this deer. కావాలనేటప్పటికి సీత ఏనాడు కూడా ఏ కోరిక కోరింది కాదు. Sita never asked for anything earlier. ఈనాడు నోరు తెరిచి నాకు ఈ జింక కావాలని కోరింది. Today she asked directly. కనుక తప్పక దీన్ని తీసుకుని వచ్చి సీతకు అందించి తృప్తి పెట్టాలి అని అనుకున్నాడు. So Rama wanted to satisfy her by bringing the deer to her. లక్ష్మణుడు చెప్పాడు, అన్నా Lakshmana said, ఇది చాలా మాయ జింకగా ఉంటుండాలి. it all just ఈ సమయంలో మీరు పర్ణశాల వదలకూడదు. is not proper for you to ఈ leave జింకను this. సీతకు తెచ్చి ఇవ్వనక్కర్లేదు. You don't need to bring deer here. అవసరమైతే నేను వెళ్తానన్నాడు. If necessary, I will go and bring it. కానీ రాములు వినలేదు. Rama didn't hear this. కారణం ఏమిటి? రాములకు తెలియదా? తెలుసును. What's the reason? Does he ఇది not know? జరిగేది జరిగే తీరాలి. What is bound to happen must నేను happen. పోయినప్పుడే సీతాపహరణ జరుగుతుంది.
Sita can be kidnapped సీతాపహరణ when he is not జరిగినప్పుడే there. రావణ మర్దన కూడా జరగడానికి వీలవుతుంది. That would lead to the killing of ఇవన్నీ Ravana. కూడా మొదలే వేసుకున్న మాస్టర్ ప్లాన్లు. It is all the master plan prepared ahead. కనుకనే ఆ బంగారు లేడి ఏదని తెలిసి కూడాను రాముడు తిరిగి దాన్ని తరుముకుంటూ వెళ్ళాడు. Knowing fully well that there cannot be golden there, still Rama was afraid. అక్కడ పోతానే రాముల బాణం తగిలిన తక్షణమే ఆ యొక్క శాపం విమోచనమైపోయింది. The moment he shot the arrow, it relieved the curse. రామ స్పర్శ జరిగిన తక్షణమే వాడు మారీచుడుగా లేచాడు. Because the touch of Rama, he came, Maricha came in his జింక form. కాదు, జింక కాదు, It's not the deer. మాయలేడి. It's one that's in another మారీచుడు form. పూర్వం కూడాను దెబ్బలు తిన్నాడు. He had so many experiences earlier. విశ్వామిత్ర యాగ సంరక్షణ నిమిత్తమైపోయినప్పుడు మారీచుడిని సముద్రంలో పడగొట్టాడు. When he went there to disturb Vishwamitra Yaga, he was... కనుక రాముల శక్తి అది మారీచునికి చక్కగా తెలుసును. So Maricha knows the power of Rama. అప్పుడు ఈ మారీచుడే హా సీత హా లక్ష్మణ అని అరిచాడు. It was Maricha who shouted, Ha Sita, Ha Lakshmana. అరిచేటప్పటికి సీత వినింది. Sita heard this. శ్రీరాములు గొంతు వలె ఉంటుండది. It appears to be the voice of లక్ష్మణ Sri నీవు తక్షణమే వెళ్లి నీవు ఆ శ్రీరామచంద్రుడికి ఏమి ఆపత్తు జరిగిందో చూసుకుని రమ్మని. It is certainly the voice of Sri Rama. What point of danger he is. Better లక్ష్మణుడు you go. సీత మాట వినలేదు. Lakshmana didn't hear this. రాముని యొక్క కంఠం కాదు ఇది. It's not the voice ఇది of Rama. మాయరాక్షసుల యొక్క స్వభావములు. It is such delusion. కనుక రామునికి ఎట్టి ప్రమాదము సంభవించదు. Rama will never be in danger రాముడు point. శ్రీమన్నారాయణమూర్తి. Rama is God. వదినా నీకు అంత మాత్రం తెలియదా? Sister-in-law, don't నీ know that much. విచారించవద్దని చాలా ధైర్యం చెప్పాడు. He went on pleading with her not to worry any కానీ longer. ఈమెకు తెలుసును ముందు రామకార్యం జరగడానికి నేను ఒక ఉపకరణము అని. She knows what's going to happen, which she should be an instrument. లక్ష్మణుని to ఎట్టైనా కానీ fulfill the task. పంపాలి అని. Lakshmana has to be sent in one way or other. మంచి మాటలతో లక్ష్మణుడు కదలలేదు. Lakshmana didn't pay heed to all ఒక these good words. కఠినమైనటువంటి వాక్కు ఉపయోగపెట్టింది. Then she used harsh words. లక్ష్మణ, Lakshmana, ఈ అరణ్యంలో నీవు నేను రాములు ముగ్గురు తప్ప ఇంక మరెవరు లేరు. in this forest we three are here, none else. రాములు మరణిస్తే నీవు నన్ను పొందాలనుకున్నావా అని అడిగింది. Is it your idea to have me in case Rama dies? ఆ మాట వినలేక తాను బయలుదేరాడు. Lakshmana couldn't hear these harsh words. Then he వెళ్తూ started వెళ్తూ కూడాను going. తనకు హద్దును గీచాడు. However, he set a boundary there. తల్లి ఈ యొక్క గీటును దాటి మాత్రం మీరు బయటకు రాకూడదు. Mother, don't go beyond this line, he said. కానీ అన్ని విపరీత కాలం వచ్చేటప్పటికి వినాశం అయ్యేటప్పటికి ఈ రకమైనటువంటివన్నీ ఉద్భవిస్తుంటాయి. Because of the bad times I awaiting ahead of కానీ us. ఇది బ్యాడ్ టైం కాదు సీతారాములకు. But for Sita Rama, it's not bad time. ఇది గుడ్ టైము. It's a good time. ఎందుకంటే జరగవలసినంతా జరగాలి. రామావతారం ఎందుకు వచ్చిందో దాని యొక్క వృత్తాంతం అంతా ముందుకు జరగాలి. Therefore, the task of Ramavatara must be fulfilled. వచ్చిండేది రాక్షస సంహారం కోసమని. He came down to kill demons. ఇప్పుడు ప్రారంభమైంది. Now it's the commencement. కనుకనే ఇది జరగాలని చెప్పినని లక్ష్మణుడు వెళ్ళాడు. So Lakshmana went. రావణుడు వచ్చాడు మారువేషంతో. Ravana came సీతను అపహరించాడు. in disguise and abducted Sita. అక్కడ నుంచి రామలక్ష్మణుడు ఇద్దరు వచ్చేటప్పటికే పర్ణశాల ఖాళీగా ఉంటున్నాడు. By the time Rama Lakshmana returned, the hut is దీనికి empty. మధ్యలో మరొకటి జరిగింది. Something had happened in between. దండకారణ్యం బయలుదేరే ముందుగా Prior to going to ఒక Dandakaranya, చెట్టు పైన ఒక పెద్ద పచ్చి కూర్చొని ఉంటుండాలి. there's a very big bird on a tree. ఇది ఏమో ఒక రాక్షసే అనేటువంటి ఉద్దేశంతో సీత సందేహించింది. Sita doubted that it might be possibly a ఇప్పుడు demon. రాముడు అడిగాడు, Rama asked, నీవెవరు పచ్చి అని ప్రశ్నించాడు. who are you? What bird are you? రామచంద్ర, నేను మీ తండ్రి గారి స్నేహితుడు. Ramchandra, I am friend of your father. దశరథుడు నేను స్నేహితులం పూర్వము. I and Dasharatha are friends. నా పేరు జటాయువు. My name is Jatayu. నాకు వయసు అయిపోయింది. I am aged. కానీ నేను ఇక్కడే ఉంటున్నాను. I am here. మీరు ఇక్కడ పర్ణశాలను నిర్మించుకోండి. Better you construct మీరు your hut ఇంటిలో here. లేనప్పుడు సీతను యొక్క మంచి చెడ్డలు నేను చూసుకుంటుంటాను అని ప్రామిస్ చేసింది. Jatayu made a promise that she will take care of Sita there in the absence of Rama Lakshmana. ఈ అరణ్యంలో మీకొక్కరు సహాయం లేరు. You don't have any help నా here. సహాయం ఎంతైనా మీకు అవసరమే. I will help ఇది you. నా అదృష్టము. It's my luck. కనుకనే ఈ సేవలో నన్ను పాల్గొనేటట్టుగా మీరు అనుగ్రహించండి అనింది. Give me this opportunity to serve you. సరే, అప్పుడు జటాయువు అక్కడ పెట్టింది. The Jatayu ఈ made it. రావణుడు తీసుకుని పోతుంటే జటాయువు అతన్ని అనేక విధముల అడ్డు తగిలింది. And Jatayu interfered on the way as Ravana abducted Sita. కానీ ఎంత అడ్డు తగిలినప్పటికీ In spite of all this, ఆ రాక్షసుడు ఈ జటాయువును రెక్కలు కొట్టివేసి తిరిగి వెళ్లిపోయాడు. Ravana has hit the two wings of Jatayu. రెక్కలు పడిపోయినటువంటి జటాయువు
ప్రాణం పోయే ముందుగా ఏ విధమైన అవస్థలో ఆ విధమైన అవస్థలు పడుతుండాలి. Jatayu having lost both of the wings fell down and just at the last moment of death. రామలక్ష్మణులకు తెలుసును Rama knows ఈ ప్రమాదం జరుగుతూ ఉండాలని. that this will be a dangerous కానీ situation. చూసేటప్పటికి చాలా బాధ కలిగింది. He came and saw this situation. సీత ఎక్కడ ఇద్దరు సాధించడానికి శోధించడానికి బయలుదేరారు. They went on in search of Sita hither and thither. శోధించి దారి తప్పిపోతున్నప్పుడు అక్కడ ఏదో ఇరువురికి జగడం తగినట్టుగా ఆ మట్టి యొక్క దీన్నంత గుర్తును కనిపెట్టారు. As they were in search of Sita, they could find certain footprints that made them to know that there is some conflict. రెక్క విరిగి పడింది. There they saw the wings cut off. రామా 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 అని అరుస్తుండాలి. Jatayu was shouting Rama Rama. రాములు పరిగెత్తాడు. Rama ran there. ఆ జటాయువుని తన తొడపైన వేసుకున్నాడు. Made Jatayu sit on the జరిగినది lap. ఇది ఏమిటో చెప్పమని చెప్పాడు. He asked what happened. అప్పుడు చెప్పింది జటాయువు. Jatayu said ఈ that రావణుడు ఈ సీతను అపహరించాడు. it's only Ravana that has నేను taken అతనితో Sita. అనేక రకములుగా పోరాడినాను. I fought with him, కానీ నా చేత కాలేదు. but I couldn't help it. కడపటికి నా గతి ఈ విధంగా This మారిపోయింది is my plight now. అని చెప్పేటప్పటికి లక్ష్మణ్ణి పంపించి జలమును తెప్పించి ఆ జటాయువు నోట్లోకి పోసి దాని ప్రాణము రాముల తొడపైనే పోయింది. He sent Lakshmana to bring water, and Rama made Jatayu drink water, and Jatayu breathed his last. అడిగినటువంటి దశరథునికి చిక్కలేదు ఈ ప్రాప్తి. Dasharatha didn't deserve this. అడగనటువంటి జటాయువుకు లభించింది ఈ ప్రాప్తి. Jatayu without asking. అందువలనే అడుగక్కువేమో మనస అడుగక్కువేమో మనస. Therefore it is said, oh mind, don't ask. అడుగు కొలది అది అడుగునబడునని. If you ask more and more. అడుగకున్న పని వడిగానగునని అడుగకువేవో మనస. Oh mind, never ask. If you begin to ask, it will be further అడుగని delayed. బరిని ఆదరించడే. Without asking, Shabari is given అడుగక order. తనకై మడియు జటాయువు కడకునేగి సద్గతి గలిగించడే అడుగకువేవో మనస. Without asking, pleading, Jatayu could have the జటాయువు last right. అడుగుకునిపే సద్గతిని కలిగించాడు రాముడు. Rama gave all the redemption. అడిగినప్పటికీ తన తండ్రి అయినటువంటి యొక్క దశరథునకు ఈ సద్గతి కలిగించలేదు. Though the father Dasharatha asked for it, but he didn't get the ఎవరెవరికి chance. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి ప్రాప్తో ఆ విధమైన ప్రాప్తి లభ్యమవుతుంటాయి. Where and when and how what is going kept in అది వారి store. వారి పూర్వజన్మ పుణ్యం వల్లనే లభ్యమవుతుంటాయి. It's all because of the merit of the past. అందరికీ సమానమైనటువంటి యొక్క స్థితి ఎవరికి లభ్యం కాదు. There cannot be equality. in all దైవానుగ్రహం ఎవరిపైన పోతుందో, ఎవరు ఏ జన్మములో ఏ విధమైనటువంటి పుణ్యమును ఆచరించారో ఆ పుణ్యాన్ని పురస్కరించుకుని ఈ దైవం యొక్క దయ రాకుతూ ఉంటుంది. We do not know what merit one has done in the past. The recipient of God's grace. ఆ జటాయువుకు సద్గతి కలిగించాడు, కర్మకాండం చేశాడు. Jatayu had the fortune of reaching last rites in the hands of Rama. అప్పుడు చెప్పింది ఈ జటాయువు. When Jatayu said, తన ప్రాణం విడిచేక ముందుగా రామా, before death, he said, Rama, మీరు మతంగ పర్వతం పైన ఉన్నాడు సుగ్రీవుడు. there's Sugriva on Matanga ఆ mountain. సుగ్రీవుని స్నేహం మీరు చేసుకుంటుంటే తప్పక మీకు విజయం సంభవిస్తుంది అని. If you have friendship with Sugriva, you are bound to be successful. ఇంకా ఆ సుగ్రీవుని నిమిత్తమై రామలక్ష్మణులు ప్రయాణమయ్యారు. So Rama Lakshmana started ఈ moving. మధ్య కాలంలో ఎన్నెన్ని రాక్షసులు ఎన్నెన్ని విధంగానో వీరిని బాధిస్తూ వచ్చారు. So many demons started hurting them. కానీ But హింసను చేయకూడదు అని సీత ఏ విధంగా రాములకు బోధించిందో ఆ హింస చేయవలసే వచ్చింది. though Sita said not to be violent, not to resort to violence, మన but he had జోలికి to ఎవరు do రావటం that. లేదు కదా అని చెప్పింది సీత. Sita said, you don't need to do ఇప్పుడు that. ఏ విధంగా వచ్చారు సీత జోలికి? How did they come and సీత interfere? ఎవరి జోలికైనా వెళ్ళిందా? లేదు. Sita didn't come in the way of కానీ anybody. రాక్షస గుణములు ఆ విధంగా ఉంటుంటాయి. Demons' habits are like that. వారు కారణం లేని కార్యంలో ప్రవేశిస్తుంటారు. Unnecessarily they అవసరం indulge in it. లేనటువంటి పనిలో కూడా వాళ్ళు ప్రవేశిస్తుంటారు. They enter into unnecessary tasks. దుర్మార్గమైన విషయాల్లో ముందంజ వేస్తుంటారు. In all wicked ways they go ahead. దీనికంతా కారణం ఏమిటి? What is the reason? ఈ కామమే మూల కారణం. It's all the desire that కనుకనే అసత్యం ఆడడానికి ఇదే మూల కారణము. because they utter lies, పరస్త్రీలను చూడడానికి ఇదే మూల కారణము. because they look at other women. హింస తాగించడానికి ఇదే మూల కారణము. He is the cause for ఈ violence. మూడు కూడా మంచిది కాదు చెప్తని సీత ద్వారా లోకానికి చక్కని ఆదర్శాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. These three ideals are taught by Sita. కనుకనే రామాయణం అనేటువంటిది సీతారామాయణమే కాని రామాయణం కాదు అన్నారు. So Ramayana is the history of Sita, not రామ Rama. అంటే సీత అని అర్థము. సీత యొక్క అయినమే రామాయణము. It's the story and history of Sita, that's Ramayana. కనుక మార్గదర్శకురాలైనటువంటి సీతనే కాని రాములు కాదు. So Sita is ideal and not Rama.
ప్రతి విషయమునందు కూడా సీత అనేక విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తుకుంటూ వచ్చింది. In every matter, Sita gave so many advices. ఎందుకనగా ఆమె భూజాత. Because she is a daughter of ఈ Mother. భూమి యందు ఎక్కడెక్కడ ఏమేమి పరిస్థితిలో ఏ విధంగా సంచరిస్తుంటాదో అది ఆమెకే తెలుసు. She knows pretty well whatever that happens on earth. కనుక ప్రకృతి యొక్క పరివర్తన అంతా, ప్రకృతి యొక్క రహస్యం అంతా సీతకే చక్కగా తెలుసు. Sita knows clearly well the secrets of nature. కనుకనే ప్రకృతి యొక్క ప్రమాణము సీత యొక్క ప్రమాణమే. What all that Sita says. కనుక సీత సంకల్పములన్నీ కూడాను సత్య సంకల్పములే. So all her thoughts are truthful. ఆమె దృష్టి అంతా కూడాను సత్య దృష్టియే. She had the correct vision of truth. ఆమె చర్యలన్నీ కూడాను ధర్మచర్యలే. All her actions are of dharma. కనుకనే సీతారాముల యొక్క చరిత్రమునందు సర్వధర్మములు కూడాను సర్వ సత్య స్వరూపం కూడా ఇమిడి ఉంటుండాలి. Therefore in the story, in the history of Sita Rama, you find dharma. కనుక సీతారాములగా ఏమి సత్య ధర్మ స్వరూపులే సీతారాములు. Sita Rama stand for the truth, satya and dharma, the righteousness. కనుక వీరిద్దరు కూడాను ఈ చిత్రకూటంలో ఉంటున్నారు. Both of them are there on ఈ Chitrakuta. చిత్రకూటంలో ఉంటున్నప్పుడు When they were there, వివేకము అనేటువంటి లక్షణుడు కూడా ఉంటున్నాడు. there is also Lakshmana, intelligence. జీవి సీత, Sita is individual. దేవుడు రాముడు. Rama is God. సీతాదేవుడు అనగా పరమాత్మ ప్రకృతి రెండు కలిసేటప్పటికీ ఆనందం అనేటువంటిది ఉట్టి పడుతుంది. When there is a union of nature and God, there is దీనిని bliss. ఉపనిషత్తులందరూ కూడాను అన్ని విధముల భగవంతునికి సరి అయిన సహస్రనామంలో సత్ చిత్ ఆనందము సరి అయిన నామము అన్నారు. Upanishad gave a list of so many names. Satchidananda is the correct, exact name of the divinity. సత్ Sat, సత్యమైన స్వరూపము, Sat, the form of truth. చిత్తు సత్య జ్ఞానము. Chit is the wisdom of truth. కనుకనే జ్ఞానము సత్యము రెండు చేరేటప్పటికీ ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది. And once there is a combination, union of truth and wisdom, there is bliss. కనుకనే మన యందు ఉన్నటువంటి యొక్క సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క ఏకత్వానికి మనము తగిన కృషి చేయాలి. Therefore we should make an effort to bring unity of అప్పుడే these మన two, satya, జీవితత్వమునకు dharma. ఆనందము హాయి చేకూరుతుంది. And then you will have a happiness and bliss. కనుక ఆనందం ఆనందం అని చెప్పి ప్రపంచం ఉన్నటువంటి యొక్క ప్రకృతి విషయాల లోపల మనం ప్రవేశిస్తే ఆనందం మనకు లభ్యం కాదు. You can never find happiness in the worldly ఇది matter. అంతా ప్రవృత్తి లక్షణములే. It's all the qualities of nature. ప్రవృత్తిని మనం లక్ష్యంలో ఉంచుకొని నివృత్తిని సాధించాలి. You just live in the world, but అనేక you be in నివృత్తి world. లక్ష్యం ఉంచుకొని ప్రవృత్తిలో మనం బ్రతకాలి. You can live in the world with the insight. ఈ ప్రేయో మార్గం అనేటువంటిది క్షణభంగురము. And therefore the outward vision is momentary. ప్రేయో మార్గమే శాశ్వతమైనటువంటిది. The inward path is permanent. అది ఏ ముక్తి మార్గము అని. And that is the proper path. ముక్తి అనగా ఏమిటి? What do you mean by this? అనగా తన యొక్క ఉన్నటువంటి వాంఛను విముక్తి గావించుకోవటమే ముక్తి. The mukti liberation means to give up all the desires. కనుక వాంఛనలు క్రమక్రమేణా మనము తగ్గించుకుంటూ పోవాలి. Therefore we have to reduce our desires. వాంఛలు పెరిగే కొలది కూడాను ఆనందం తరిగిపోతూ వస్తుంటాయి. When we have more and more of desires, our కనుక happiness will వాంఛలు diminish. పెరగాల. ఏమి వాంఛలు పెరగాలి? What type of desires దైవ we have? సంబంధమైనటువంటి వాంఛలు పెరగాలి. All desires of godly ప్రకృతి desires. సంబంధమైన వాంఛలు తరగాలి. Worldly desires should be అప్పుడే reduced. ఆనందం కూడా మనకు అభివృద్ధి అవుతుంది. Then our bliss will increase. మానవుడు ఈనాడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు, Today man wants to సుఖాన్ని be blissful. ఆశిస్తున్నాడు. He wants ఈ happiness. ఆనంద సుఖములు అనేటువంటి ఎక్కడ ఉంటున్నాయి? Where do you find them? దైవ సన్నిధిని తప్ప మరొక చోట్ల మనకు లభ్యం కాదు. It's only in the proximity of God you ఈనాడు find మనం these two. అనుభవించేటువంటి ఆనందములంతా కూడాను క్షణభంగురాలు, All the happiness that you have in the world is కదిలిపోయే momentary. మేఘాలు, Not- అప్పటికప్పటికి తృప్తి పరిచేటువంటివి. They satisfy for the moment. కాబట్టి ఇది కాదు మన ఆనందము. It's not that happiness. ఆత్మానందమే ఆనందము. It is the bliss of the ఈ spirit. దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చెయ్యాలి. To make an effort to attain divinity. కనుక దైవమే మన యొక్క ప్రధానమైన ఆనందము. Therefore we find bliss in ఈ God. దైవానందాన్ని పెంచుకుంటూ ఉంటే క్రమక్రమేణా మనకు బాధలే ఉండవు. If you enjoy that bliss, you will not suffer. కనుక ఈ రామాయణం లోపల అనేక విధమైనటువంటి యొక్క ప్రతి చర్య కూడాను ఒక ఆదర్శవంతమైనటువంటి చర్యలే. Therefore in Ramayana all episodes sets an రాములు idea. కాని, సీత కాని, లక్ష్మణుడు కాని ఈ మూడు కూడాను అందించినటువంటి ప్రతి ఒక్కటి కూడాను ఆదర్శ సూత్రములే. మానవుడు బాధలు అనేటువంటివే ఉండవు. There will be no suffering. మానవునికి అశాంతియే ఉండదు. There will be no restlessness. కారణం ఏమిటి? What's the reason? ఈ ఆదర్శాన్ని మనం అనుసరించటం లేదు. Because we are not following ideals. అభిష్టాల్లోనే మన జీవితం అంకితం చేసుకుంటున్నాము. We spend our life in desires. కనుకనే అభిష్టముల కంటే ఆదర్శం చాలా శాశ్వతమైనటువంటిది. More than the desire, ideal is మనిషి important. మరణించినప్పటికీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. Man may die, but the ఈ ideal will continue. ఆదర్శములు అన్ని కూడా నువ్వు చిరంజీవులు. All ideals are immortal. దీనికి మృత్యు అనేటువంటిదే లేదు. They have no death. కనుకనే ఇట్టి ఆదర్శం అనేటువంటిది ఎన్నో వేల సంవత్సరాల కిందట జరిగినటువంటిది రామాయణం.
Ramayana happened thousands of years ago. ఇన్ని వేల సంవత్సరం జరిగినప్పటికీ ఈ ఆదర్శములు ఇప్పటికి కూడాను భారతీయుని హృదయం నందు ప్రకాశిస్తూనే ఉంటున్నాయి. Though thousands of years pass by, these ideals are ఎవరు shining in the దీన్ని heart. చెరపడానికి వీరు ప్రయత్నించలేదు. No one can wipe them out. ప్రయత్నించినప్పటికీ ఇది చెడిపోయేటువంటివి కాదు. Even if they try to do it, they ఈ cannot be wiped వజ్ర out. సంకల్పములు, A strong determination. ఇలాంటి వజ్ర సంకల్పములైనటువంటి యొక్క రామ సంకల్పములు, సీత సంకల్పములు ఎవరు చేర్పగలరు? A determination as strong as that of a diamond, who can wipe them ఇది out? అమృతమయమైనటువంటి సంకల్పములు అందరూ ఆశ్రయించవలసింది. The nectarine thoughts one should follow. అందరూ ఆశ్రయించే నిమిత్తమై వారలు కూడాను మానవాకారాన్ని ధరించి వచ్చారు. In order to benefit every one of us to follow their path, they have మానవులకు taken బోధించే human form. నిమిత్తమే మానవాకారం ధరించారు. To teach to humanity, they have come in ఇంకొక human ఆకారం form. ధరిస్తే మానవులు దీన్ని ఏమాత్రం అనుసరించలేరు. If it should be different form, humanity cannot ఇంత follow. భగవంతుడు ఇంత తక్కువ స్థాయికి దిగి కూడాను ఇంత బోధిస్తూ ఉండినప్పటికీ ఇంకా మానవులు దీన్ని గుర్తించుకోలేకపోతున్నారు. Though God has come down in such a low level, but man is not able to understand that. ఎంత హై స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఒక భగవంతుడు, God is in a very high standard. అలాంటి వాడు ఎంతో కిందికి దిగి He has come down to such a low level దీనిని ఆదర్శవంతంగా కాపాడాలని, to safeguard ఆదర్శ you, మార్గాన్ని చూపించాలని to show you ideal ఎన్ని path. విధములు బోధించినప్పటికీ కానీ వీరి మతికి ఏమాత్రము చేరటం లేదు. He is teaching all ideals, showing the ideal path. but we don't విరుద్ధమైన understand. మార్గమును అనుసరించి Following the wrong path. విపరీతమైన బాధలకు గురి అవుతున్నారు. And they were put to all sorts of suffering. కట్టగలిపటికి మేము చేసిందే రైట్ అని చెప్పిన భావిస్తున్నారు. They think that what they have done is right. ఇది చాలా తప్పు, చాలా తప్పు. సత్య అసత్యములు రెండింటినీ గుర్తించడానికి మనం ఒక విధమైనటువంటి ప్రమాణపూర్వకంగా జీవించాలి. It's a big mistake to think so. You should know what is truth and what is not. మన కాన్షియన్స్ కి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము. We are living not మన satisfying our ఆత్మకే మనం conscience. తృప్తి లేకుండా జీవిస్తున్నాము. We are not living for భగవంతుని యొక్క satisfaction. తృప్తే నీ తృప్తి. If God is satisfied, you will be భగవంతునికి satisfied. తృప్తికరమైనటువంటి కర్మలే నీ యొక్క నిజ కర్మలు, ధర్మములు. All your actions should be satisfying, pleasing to God. ఏ కర్మలు చేసినప్పటికీ భగవత్ తృప్తే. Whatever you do, it should be pleasing unto కనుక God. వేదములు చెప్తూ వచ్చాయి, So Vedas say, సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, భగవంతుని ప్రీతి కోసం నేను చేస్తున్నాను. all actions are offered to God. అలాంటి వారి జన్మనే నిజమైన జన్మ. That's the real life. అలాంటి వారి జీవితమే నిజమైన జీవితం. That's the true life. అతను పొందాడు పెద్ద ఆనందమైనటువంటి యొక్క దివ్య స్థితిని. They could reach the blissful divine state. శరభంగుడు శరభంగుడు, Sarabhangudu. భగవంతుడా నీకు ఇష్టమైన కార్యంలే నేను చెయ్యాలి, Sarabhangudu said, God, I want to do that. That will make you నీ happy. ఆజ్ఞనే నేను శిరసా వహించాలి, I must follow your command. నాకు ఇష్టం మరొకటి లేదు, I have no separate నాకు life. నీ ఆజ్ఞ తప్ప మరొకటి లేదు. Other than your ఇదిగో command, I నిన్ను have nothing చూశాను, else. నీతో మాట్లాడాను, నీకు నమస్కరించాను, ఇంకా నాకు ఈ శరీరం నాకు అక్కర్లేదు. I have seen you. I talked to you. I caught hold of you. I don't want to live any ఇంకా longer. ఈ జీవితంలో చాలించమని ప్రార్థించాడు. I will end up my life now. అలాంటి మహర్షులు, అలాంటి మహనీయులు, అది అంటే మహామహతల్లులు ఎంతమందో ఉంటున్నారు లోకంలో. In this world, such sages, saints, noble souls, a number of them are present in the world. కనుకనే ఆదర్శ పురుషులైనటువంటి యొక్క అవతారములను చక్కగా మనం అనుసరిస్తూ రావాలి. So we should follow this incarnation who is an ideal man. వారి నిమిత్తమై వారు రాలేదు, They have not come for their లోక sake. నిమిత్తమై వారు ఉద్భవిస్తున్నారు, They have come for the world. లోక నిమిత్తమై శరీరములు ధరిస్తున్నారు, They have taken human form సర్వ for the కర్మలు world. కూడాను లోక నిమిత్తమై ఆచరిస్తున్నారు. Everything is done for ఇన్ని society. కంటితో చూచి కూడాను, చెవులతో విని కూడాను వారి చెవులను వారు నమ్మలేకపోతున్నారు, Though you listen, though you see, you are వారి not able కన్నులను to వారు believe. నమ్మలేకపోతున్నారు. You are not able to believe your own పరుల experience. చెవులతో వింటున్నారు, పరుల కన్నులతో చూస్తున్నారు. You see with others' eyes. You listen ఇదే with నా others' మానవత్వము. ears. Is that నీ human life? చెవులేమైపోయినాయి, నీ కన్నులేమైపోయినాయి, What happened to your ears? What happened to your eyes? నీ కన్నులు నీవు నమ్మలేకపోయినప్పుడు నీవెట్ట మనిషి అయిపోతావు, If you don't have any belief in your నీ sight, what చెవులనే happens? నీవు నమ్మలేనప్పుడు నీవే విధంగా నీవు మానవుడు అవుతావు. When you don't rely on your own hearing, how can you be కనుక human? నీవు మానవుడు కావాలంటే నీ చెవులను నీవు నమ్ము, నీ కన్నులు నీవు నమ్ము. In order to be human, have full faith in your ఎవరెన్ని vision knowledge. చెప్పినప్పటికీ నీ వినవద్దు, Never pay heed to others' words. ఎవరెన్ని చూసినప్పటికీ నీవు లక్ష్యం చేయవద్దు. Don't care others' thoughts. నీ సత్యాన్ని నీవు గుర్తించు, Follow your own ఈ truth. ధర్మాన్ని నీవు అనుసరించు. Follow your dharma. సత్య ధర్మములే మానవునికి సరి అయిన నేత్రములు. These two Satya Dharma are the eyes of ఈ mankind. సత్య ధర్మంలో నేను నేత్రములు లేనటువంటి వాడు కేవలం అంధుడే కదా. Without these two eyes, one is blind. ఇలాంటి అంధత్వమైనటువంటి విద్యలు ఎన్ని నేర్చి ప్రయోజనం లేదు. What is the use of all education then? కనుకనే అంధత్వుడు అనేటువంటి వాడు దేనిని గుర్తించలేడు. A blind man cannot see anything. కళ్ళుడ్డి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరలైరి. Though they have eyes, they are blind that they are not able to see your చెయ్యుండి beautiful చెవటులై form. అతి మనోహరమైన నీ గానమాలింప నెరలైరి.
Though they have ears, they are not able to listen to your melodious music. ఏమి ప్రయోజనం? చెవులున్నాయి, వినటం లేదే. What is the use? You have ears, you don't listen. కన్నులున్నాయి, చూడటం లేదే. You have eyes, you don't see. చూస్తున్నాయి, దేన్నో చూస్తున్నాయి. You see so many things. వింటున్నాయి, దేన్నో వింటున్నాయి. You listen many other things. కానీ భగవంతుని చూడటం లేదు, భగవంతుని వాక్యములు వినటం లేదు. You don't see God. You don't listen to divine words. కనుకనే మానవత్వం అనేటువంటిది మహాప్రాప్తి సంబంధమైనటువంటిది. Human life is meritorious. ఎన్ని జన్మముల యొక్క పుణ్య ఫలమో ఈ మానవత్వంగా వస్తుందా? It is the result of past merits. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మము నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ శరీరం. Body is gifted to follow the path of dharma. జంతువునాం నరజన్మ దుర్లభం. Of all the beings, human life is ఈ rare. నరజన్మం ఇంత దుర్లభమైనటువంటి నరజన్మం వచ్చి కూడాను కేవలం వానరుల వలె, రాక్షసుల వలె, పశువుల వలె మనం ప్రవర్తిస్తున్నామంటే మానవులనే దానికి సార్థకం ఏమిటి? Having been being born a human, we behave like a monkey and a demon and ఏది animal. మీరు చేయనక్కర్లేదు. You don't need to do anything. సత్యమే దైవము, Truth is God. ధర్మమే దైవము. ధర్మ ఈ రెండింటినీ మనం విశ్వసించాలి. We should have full faith ఇదే in మన this. వేదం చెప్పిన సత్యం వద, ధర్మం చర. Tell truth and follow dharma. ఈ రెండింటినీ మనం అనుసరించాలి. We should follow these two. అనుసరించడం అంటే ఏమిటి? మన చేతనైనంత వరకు కూడాను మనం ఆచరణలో పెట్టాలి. To the extent possible, we should practice. ఎవరిని చూసినా కానీ దైవ స్వరూపంగానే చూచు. Whomsoever you may see అందరి is యందు divine. ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. We should know the spirit is same in all. శరీరములు వేరు వేరు, Bodies are different. ఆభరణములు వేరు వేరు, Jewels are many. కానీ బంగారం ఒక్కటే. But gold is one. ఈ సత్యాన్ని గుర్తించాలి. We should know this truth. కనుక So, రామాయణం లోపల ఏ ఘట్టము తీసుకున్నప్పటికీ, ఏ అంశము తీసుకున్నప్పటికీ, ఏ పరిస్థితి తీసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు కూడా ఆదర్శం ఆదర్శం ఆదర్శం. in Ramayana, if you take any event or an episode or any situation, it's full of ideals. కనుక రామచరితమును హృదయమునందు చిత్రించుకొని తద్వారా జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి తగిన కృషి చేయాలి. Therefore, we should make an attempt to picturize Ramayana in our hearts. రామ కోదండ రామ, రామ పట్టాభి రామ, రామ కళ్యాణ రామ, రాఘవ రామ. రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ పట్టాభి రామ, రాఘవ రామ. రామ నీకొక్క మాట, రామ నాకొక్క మూట. రామ నీ మాటే మాట, రామ నీ బాటే బాట. రామ కోదండ రామ, రామ పట్టాభి రామ, రామ కళ్యాణ రామ, రాఘవ. నీకెవరు తోడు, రామ నీకంట చూడు, రామ నేను నీవాడు, రామ నాతో మాట్లాడు. నేను నీవాడు, రామ కోదండ నామమే మేలు, రామ చింతనే జాలు. రామ నామమే మేలు, రామ చింతనే జాలు. రామ నామమే మేలు, రామ చింతనే జాలు.
చింతనే చాలు. నీ నామమే మేలు నీ చింతనే చాలు. నీ నామమే మేలు నీ చింతనే చాలు. రామనామమే మేలు రామచింతనే చాలు. రామనామమే మేలు రామచింతనే చాలు. నీ నామమే మేలు నీ చింతనే చాలు. చింతనే చాలు నామమే మేలు. నీ చింతనే చాలు నీ నామమే మేలు. రామచింతనే చాలు రామనామమే మేలు. రామచింతనే చాలు రామనామమే మేలు. రామచింతనే చాలు రామనామమే మేలు. రామచింతనే చాలు రామనామమే మేలు. నీ చింతనే చాలు నీ నామమే మేలు. నీ చింతనే చాలు నీ నామమే మేలు. చింతనే చాలు నామమే మేలు. రామా నేను నీవాడు రామా నాతో మాట్లాడు